కొత్తగా లేదు, డిక్లరేషన్ లేదు, ఎప్పటి నుంచో ఉంది. అప్పుడెవడ సంకనాకం ఉంటే కదా రఘునందన్ రావు, అప్పుడెవడ సంకనాకం ఈ పార్టీతోనే కదా ఆయన మమేకమై ఉన్నాడు. క్రైస్తవులకు ఆ రోజు నచ్చకపోయినా, డైరెక్ట్గా సంబంధాన్ని పెట్టుకోకపోయినా ఇండైరెక్ట్గా మీతో సంబంధాలు పెట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఎవడ సంకనాకం రఘునందన్ రావు నువ్వు? ఆ రోజు తెలియదా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎంగా ఉన్నారు, మా పార్టీతో మమేకమై ఉన్నప్పటికీ కూడా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేలా ఆ రోజు ఎందుకు ఆగలేదు? మీతో కలిసి ఉన్నాడనా? ఏం పని లేని వాళ్ళంటే ఈ దళితుల్లో ఈ దేశంలో ఏదో మాట్లాడుతున్నట్టు దళితుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఎప్పుడు వచ్చారన్న దళితులు? ఎప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకు? దళితులకి ఏమైంది అంటున్నారు కదా, చాలా తెలియదు. దళితులకి ఏమైంది? దళితులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చా జగన్మోహన్ రెడ్డి గారికి అని మీరు అడుగుతున్నారు కదా. మీ పార్టీకి కూడా ఒక మంచి పేరు ఉంది. ఏం పార్టీ తెలుసు? మతతత్వ పార్టీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పేరు ఉంది, దళితుల పక్షపాత పార్టీ. పక్షపాత, దళితుల పక్షపాత అంటారా? ఈరోజు ఆయన జ్ఞాపకం రాలేదు, మనకే ఈరోజు జ్ఞాపకం. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభువును ప్రియరక్షకుడు ప్రభువును యేసుక్రీస్తునామములో అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద అనేక వాదోపవాదాలు జరుగుతున్నప్పటికీ అది హిందూ మతానికి సంబంధించింది, లేదా వాళ్ళ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి అది చాలా పవిత్రం కనుక ఆ విషయాల గురించి నేను ఏ రోజు కామెంట్ చేయాలనే ఉద్దేశం కూడా నాలో లేదు. ఎందుకంటే అది మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కనుక ఒకవేళ పొరపాటు జరిగితే లేదా ఏదన్నా తప్పు జరిగితే దాన్ని ఖండించాలి. అది క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా ప్రతి ఒక్కరూ ఖండించాలి. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా హిందూ సహోదరుల విషయమైనా నేను చెప్తున్నాను, ఎవరైనా కూడా లడ్డు విషయంలో ఏదైతే అపరాధం జరిగిందని భావిస్తున్నారో నిజంగా దాని మీద సిట్ విచారణ జరుగుతుంది, లేదా సిబిఐ కప్పచెప్పండి. మంచి విచారణ జరగాలి, ఏది సత్యం విషయం తెలియాలి. నిజంగా పొరపాటు జరిగితే ఆ దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అయితే ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని రఘునందన్ రావు ఒక పార్టీ ఎంపీగా ఉన్నాడు. ఆయన బీజేపీ అనే మతతత్వ పార్టీకి ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎలా వేరే వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తున్నాడు? అసలు మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు? పొరపాటు చేసేవాడు ఏ మతమైనా, ఏ కులమైనా ఎవడైనా చేస్తారు పొరపాటు. చాలామంది అనుకోవచ్చు, ఏంటండి మీరెందుకు మాట్లాడుతున్నారు, మీరు క్రైస్తవులు కదా, మీకేం తెలుసు, ఇది హిందూ మతానికి సంబంధించింది లేదా మా ధర్మానికి సంబంధించింది అని మీరు అనుకుంటారు. అందుకే నేను ఎందుకు మాట్లాడుతున్నానని రఘునందన్తోనే నేను మీతో చెప్పిస్తాను. వీడియో ఎదరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఒకసారి రఘునందన్ ఏం మాట్లాడుతున్నాడు విందాం. అసలు తన విధానం ఏంటి, తన వాదన. తను కూడా ఏదో లాయర్గానే అడ్వకేట్గానే వర్క్ చేసాడు తను. సో ఎంత అవివేకంగా మాట్లాడతాడని నేను అనుకోలేదు. చాలాసార్లు తన ఇంటర్వ్యూస్ అండ్ విశ్లేషణలు చూశాను నేను. చాలా జ్ఞానవంతుడు అని అనుకున్నాను, కానీ ఇంత అజ్ఞానంగా మాట్లాడతాడు అని నేను అనుకోలేదు. నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని ముఖ్యమంత్రికి ఇస్తేవి, ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో, లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు 28వ తారీఖు రోజు మీరు తిరుపతి వస్తా అన్నారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు కదా. వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, ఏంటంటే డిక్లరేషన్ ఇమ్మంటున్నాం, మేము తిరుమల రావడానికి డిక్లరేషన్ ఇమ్మంటున్నాం. ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు వచ్చావు, 4-5 సార్లు పాదయాత్ర చేసేటప్పుడు వచ్చావు, కానీ ఇప్పుడు డిక్లరేషన్ ఒకటే కదా మేము కొత్తగా అడిగేది అంటున్నారు. నేను అదే అడుగుతున్నా, డిక్లరేషన్ అనేది 5 సంవత్సరాలకు గుర్తులేదా మీకు రఘునందన్ రావు గారు? 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు గుర్తులేదా డిక్లరేషన్? అదే డిక్లరేషన్ ఆ రోజు నువ్వు ఆ పార్టీతోనే కదా నువ్వు బహిరంగంగా లేకపోయినా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నారు కదా. మీరు చేసిన చట్టాలన్నింటినీ ఆమోదం ఇక్కడ నుండి ఆయన ఇచ్చాడు కదా, అప్పుడు బాగానే ఉన్నారు కదా. మరి ఆ రోజు నువ్వు డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు రఘునందన్ రావు? నిజమే, డిక్లరేషన్ ఈ ఒక్క తిరుపతికే కాదు అన్ని చోట్ల ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. మరి ఆ రోజు ఆ పార్టీతో మీరు మమేకమైనప్పుడు ఆ రోజు డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు రఘునందన్ రావు? నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిందో నేను చెప్తాను. ఆయన వైపు నేను ఎందుకు మాట్లాడుతాను అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అవును, మరి అప్పుడు లేని డిక్లరేషన్ గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు రఘునందన్ రావు? రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు రానివ్వలేదండి మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడుగుతున్నారు కదా, దళితులను రానివ్వలేదు మీరు. చాలామంది ఎందుకు దూరం అయిపోయారంటే దళితుల్ని మీరు అంటరాని వారిగా చూశారు.
గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయితేనే దోసేశారు, గెంటేసిన రోజులు మీరు మర్చిపోయారని. ఏం మర్చిపోలేదండి రఘునందన్ గారు. మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, ఒక కాలంలో వర్క్ చేశారు కదా, మీకు తెలియదా ఎందుకు ఇటువంటి చట్టాలు ఎందుకు రూపొందించబడినాయో నీకు తెలియదా? గుళ్ళకు రాని పరిస్థితులు ఉన్నాయి, అంటరాని వారుగా మీరు దూరం నుంచే కనీసం ఆ దేవుణ్ణి తాకడానికి కూడా పర్మిషన్స్ లేని రోజులు ఉన్నాయి. ఈరోజు నీతులు వల్లించడం కాదండి, ఇదివరకు పూర్వ స్థితిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి రఘునందన్ రావు గారు. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేము ఎవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా. వేల సంఖ్యలో ఎవరో దళితులు రావట్లే. దళితుల్ని మీరు అంటరాని వాళ్ళుగా చూశారు. మన మతమే, మన సనాతన ధర్మమే దళితుల్ని అంటరాని వాళ్ళుగా చూసింది. అంటరాని వాళ్ళకి గుళ్ళకి రానివ్వలేదు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు మీరు. అలా ఎప్పుడు చూడలేదు. చాలామందిని దూరం చేశారు, మీరు దూరం పెట్టారు. మర్చిపోవద్దు రఘునందన్ గారు, చరిత్రను మర్చిపోకూడదు. మీరు అడ్వకేట్ కదా, బాధ్యత గల అడ్వకేట్ కదా మీరు. ఇటువంటి చట్టాలు ఎందుకు రూపొందించబడినాయి దళితుల పక్షాన అంటే మీకు తెలియదా? ఎందుకు రూపొందించబడ్డాయి? మనం చేసిన వికృత చేష్టలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఆ టైంలో. మహానుభావుడు అంబేద్కర్ రావడం వల్ల, ఆయన మా పక్షాన కొన్ని చట్టాలను రూపొందించడం వల్ల ఈరోజు మేము ఇలా తిరగలుగుతున్నాం. రఘునందన్ గారు, ఇదే బయట వాళ్ళు చేసింది కాదండి, మన ధర్మమే చేసింది. నేనన్న మాట కాదు. మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాత. ఆడదానివి నీకెందుకు లోపలికి పో, బెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది ఉన్నారు. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మొగాడు ప్రసిద్ధి. ఏడిపించుకు తిన్నారే, జుట్టట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. నేను క్షమాపణ కోరుతున్నా, చెప్పించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదు కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్మన వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది, గుండె బద్దలవుతుంది గుర్తొస్తే విషయాలన్నీ. ఇది నేనేదో హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం అని చెప్పుకుంటా మీ మీద నేను బ్లేమ్ చేయట్లేదు. కనుక ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నా పరిస్థితి ఎలా ఉంది, దళితుల పరిస్థితి ఇంకేంటో అని ఆయన అన్న విషయాన్ని, అమ్మో లేదు దళితులందరూ వచ్చేస్తున్నారంటే తప్పు. మీరే దూరం చేశారు, మీ ధర్మాలే దూరం చేశాయి. తప్పు మాట్లాడొద్దు, చరిత్రను వక్రీకరించొద్దు. చింపేస్తే జరిగిపోయేది కాదు చరిత్ర. ఇప్పటికీ ఏ హృదయాన్ని ఇలా తట్టి లేపినా కూడా అదే చెప్తుంది. మీ అకృత్యాలు విపరీతం అయిపోయాయి. మేము నడిస్తే ఎక్కడ మైలైపోతారు, మేము ఉమ్మేస్తే ఎక్కడ మీరు మైలైపోతారని మమ్మల్ని అంటరాని వాళ్ళుగా, బానిసలుగా చూస్తున్న రోజులు ఎవరో మర్చిపోలేదండి రఘునందన్ గారు. ఇప్పుడు మీరు కొంచెం ఏసీ కారుల్లోనూ కొంచెం లగ్జరియస్ లైఫ్ బ్రతికేసరికి అన్నీ మర్చిపోయారు. మేము మర్చిపోలేదండి, మేము భరించిన వాడు ఎప్పుడూ మర్చిపోలేదు. మా పూర్వీకులు, మా తాతలు, మా పితరులు ఎంతోమంది బలైపోయారు మీరు చేసే దుర్మార్గాలు, మీరు చేసే అకృత్యాలకి. కొత్తగా మాట్లాడొద్దండి, నీతులు అందరూ చెప్తారు. నెక్స్ట్, కులం పంచాయతీ మేం తేలేదండి, కులపు కొంపట్లో పెట్టిందే మీరు కదా. కులం పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చారు? కుల పంచాయతీలు పెట్టిందే మీరు, కులాలుగా వేరు చేసింది మీరు. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులు, పాస్టర్లు, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయతీ ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని. సరే, ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక మాట మాట్లాడాను. ఏంటి మీకేంటి సంబంధం? మీరు క్రైస్తవులు కదా, మీరు అన్యమతస్థులు కదా, మీరు హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఎక్కడైతే లడ్డూకు సంబంధించిన అపవిత్రత జరిగిందో దాని విషయంలో నేను ఖండిస్తున్నాను. నిజంగా అది జరుగుంటే, ఒక క్రైస్తవుడిగా కూడా నిజంగా అలా జరగకూడదు. అది తప్పు, ఎవరు చేసినా ఖండించాలి. ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాను, తప్పు జరిగితే నిజంగా ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఈ విషయంలో నేను ఎటువంటి వెనక తగ్గట్లేదు నేను. కానీ ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? నేను మాట్లాడాలనుకోలేదు, కానీ నన్ను మాట్లాడే విధంగా నన్నే రెచ్చగొట్టి లాగుతున్నారు మీరు. రఘునందన్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాధ్యత గల ఎంపీ కదా, నువ్వేం మాట్లాడుతున్నావు? డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, డిక్లరేషన్కి క్రైస్తవానికి సంబంధం ఏంటండి? డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనంట క్రైస్తవులంతా కోప్పడతారంట, పాస్టర్లు అందరూ అడ్డం తిరుగుతారు,
విదేశాల నుంచి వచ్చే డబ్బు అయినా దానికైనా ఇబ్బంది జరుగుతుందేమోనని ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. డిక్లరేషన్ అంటే ఏంటంటే లేదా ఎడ్యుకేటో వర్క్ చేసావు కదా, నీకు తెలియదా డిక్లరేషన్ అంటే ఏంటో? డిక్లరేషన్లో ఏముంది? నువ్వు ఆ సంతకం చేస్తే నువ్వు హిందూ మతంలోకి మారిపోయినట్ట లేదా ముస్లింలోకి మారిపోయినట్ట? ఆ డిక్లరేషన్ కాదు కదా. నేను అన్య మతస్థుడినైనప్పటికీ నేను మీ మత ఆచారాలను గౌరవిస్తున్నాను అని సంతకం పెట్టి రావడం అంతే కదా డిక్లరేషన్. అంతే. నీ అంత చదువు నేను చదవలే, కానీ నీకంటే బుద్ధి బలం నాకు చాలా ఉంది. మీరు ఎందుకు మాట్లాడుతారో ఇందుకే మాట్లాడతా. క్రైస్తవులు ఎందుకు వచ్చారు మధ్యలో? విదేశాల నుంచి సొమ్ము విషయం ఎందుకు వచ్చింది అక్కడ? ఇది ఇతర మతస్థులను రెచ్చగొట్టడం కదా రఘునందన్? నీ పార్టీ అంటే నాకు అందుకే కాలద్ది, మామూలుగా కాలదు నాకు. జరిగింది ఒక హిందూ మతానికి ఏదైనా అన్యాయం జరిగితే, ఘోరం జరిగితే ఆ విషయం మీద మాట్లాడండి, తప్పులేదు. ఇతర మతాలని ఇతర మతస్థుల్ని ఎందుకు లాగుతున్నారు మీరు? వాళ్ళకి ఏం సంబంధం? పాస్టర్ వచ్చి ఏమైనా కలిపాడా, కల్తీ చేశాడా? పాస్టర్ వచ్చి ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అక్కడ ఏమైనా కల్తీ చేశాడా? చెప్పలేనంత బాధ వచ్చింది, నిజంగా చెప్తున్నాను. నా గుడికి సంబంధించి తన అపవిత్ర విషయమైన జరిగితే నేను చాలా బాధపడతాను. అలాంటిది హిందూ సహోదరులు అలాంటి వారు కాదా? వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారే. ఎక్కడికి వెళ్ళినా ఒక లడ్డు తెచ్చుకుని మేము మా దగ్గరలో ద్వారకా తిరుమల ఉంది, చిన్న తిరుపతి అంట, అక్కడ నుండి కూడా లడ్డూలు తెచ్చుకుని చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. తినేటప్పుడు కూడా వాళ్ళ చెప్పులు, పాదాలకున్న చెప్పులు తీసేసి చాలా పవిత్రంగా, ఎవరికైనా ప్రసాదం ఇస్తే కూడా వాళ్ళు కూడా చెప్పులు తీసేస్తారు. అలాంటి పవిత్రంగా భావించే నా సహోదరులు, పవిత్రంగా భావించే అలాంటి స్థలంలో అటువంటి ఘోరమైన కార్యం జరిగిందంటే నేను చాలా బాధపడ్డాను, చాలా ఆవేదనకు గురయ్యాను. ఏంటి నా దేశంలోనేనా ఈ విధంగా జరిగింది అని, నా హిందూ బంధువులకైనా ఈ విధంగా జరిగింది అని. మరి అలా బాధపడుతున్న క్రైస్తవులను కూడా మీరు లాగేస్తున్నారే. మీరేంటంటే వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం ఈ పార్టీ మీద చెప్తున్నాను నేను. మీరు వ్యక్తిగతంగా మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, దాని ద్వారా మీరు రాజకీయం చేసుకోవాలి. అదే కదా మీ పార్టీ ఉద్దేశాలు. మణిపూర్లో మారణ హోమం జరిగింది, ఆ రోజు ఎప్పుడు మేము చెప్పలేదు హిందువుల వల్లే జరిగింది, హిందువులే చేశారని చెప్పలేదు మేము. మత కొల్లలా జరుగుతున్నాయి, ఆపండి అని చెప్పాం అంతే. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, అందుకే ఆపమని చెప్పాం అంతే తప్ప హిందువులే చేశారని ఈ రోజున అన్నాం మేము? హిందువులే కావాలని చేస్తున్నారని ఈ రోజున అన్నాం మేము? లేదు కదా. రఘునందన్ గారు కొంచెం బుర్ర వాడండి. క్రైస్తవులు ఎందుకు వచ్చారండి? విదేశాలకి వెళ్ళి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని విదేశాల నుండి రావాల్సిన లేదు, ఇక్కడే ధనాన్ని సమకూర్చేసుకుని అక్రమంగా సంపాదించేసి స్విస్ బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఆ లిస్ట్ ఎప్పుడో తీసుకొస్తానని చెప్పారు మీరు గవర్నమెంట్ని ఫామ్ చేసేటప్పుడే. ఐ గెస్ 2019 or 2014 ఈ మధ్యకాలంలో చెప్పారు మీరు. ఏదండి మరి? వాళ్ళ సొమ్మంతా మన ఇండియాకి రప్పించేస్తాను, ఆ స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళ సొమ్మంతా ఇండియాకి రప్పించేసి ఇక్కడ ఉన్న వాళ్ళని లక్షాధికారులను చేసేస్తానన్నారు. ఏదండి? రాలేదు ఇప్పటికీ. సుమారు 15 సంవత్సరాలు మన పాలన చేసేస్తున్నాం. మరి ఎక్కడ తప్పండి? మతాల మధ్య విద్వేషాలను రగిలించొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆయన వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆచరించినా, ఏ మార్గాన్ని ఆచరించినా ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ ఆయన బైబిల్ని ఆచరిస్తున్నాడు లేదా ఆ మార్గాన్ని ఆయన అనుసరిస్తున్నాడని ఆ క్రైస్తవులందరినీ దోషులుగా నిలబడడం తప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టు, నిజంగా రఘునందన్ గారు తప్పు చేసినా దేవుడు విడిచిపెట్టు. లేదంటారా? అనేక విచారణ సంస్థలు ఉన్నాయి కదా, విచారణ చేయిద్దాం, విషయాలు తెలుసుకుందాం అంతే తప్ప ముందే ఒక మతాన్ని దోషులుగా నిలబెట్టద్దు. మతానికి ఏంటంటే సంబంధం, మార్గానికి ఏంటంటే సంబంధం? చేసిన వ్యక్తులను అనాలి కదా మనం. మొత్తం అందరినీ అనేద్దామా? అయినా డిక్లరేషన్ ఇస్తే వేరే మతంలోకి మారిపోతామనా? అంత అవివేకంగా ఎలా మాట్లాడారు మీరు? ఒక కోర్టులో లాయర్, అడ్వకేట్గా ఉన్నారు కదా మీరు, మీకు తెలియదా ఆ డిక్లరేషన్ ఫామ్లో ఏముందని తెలియదా? ఏం మాట్లాడుతున్నారు రఘునందన్ గారు? ఇతర మతాలను లాగొద్దు. తప్పు ఎవరు చేసినా, అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పు ఎవరు చేసినా దోషులు అనేది బయటకు రావాలి. ఓల్డ్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో. దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్ సిస్టమ్. డిక్లరేషన్ ఇలా కొత్తగా అడుగుతలేరు. ఓల్డ్ సిస్టమ్ జరుగుతుందని అన్నారు. ఇంకో మాట కూడా మీరు మాట్లాడారు, ఓల్డ్ సిస్టమ్ జరుగుతుంది, ఇది కొత్తగా లేదు, డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మరి అప్పుడెవడ సంకనాకం ఉండే కదా రఘునందన్ రావు? అప్పుడెవడ సంకనాకం? నీ పార్టీతోనే కదా ఆయన మమేకమై ఉన్నాడు. క్రైస్తవులకు ఆ రోజు నచ్చకపోయినా, డైరెక్ట్గా సంబంధాన్ని పెట్టుకోకపోయినా ఇండైరెక్ట్గా మీతో సంబంధాలు పెట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఎవడ సంకనాకం రఘునందన్ రావు నువ్వు? ఆ రోజు తెలియదా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎంగా ఉన్నారు, మా పార్టీతో మమేకమై ఉన్నప్పటికీ కూడా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేయాలని ఆ రోజు ఎందుకు వాగలేదు? నువ్వు మీతో కలిసి ఉన్నాడనా? తప్పు. ఏం పని లేని వాళ్ళంతా ఈ దళితుల, ఈ దేశం లోపల ఏదో మాట్లాడుతున్నట్టు దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. నన్నే అడ్డుకుంటే
దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చిరన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? దళితులకి ఏమైంది ఇప్పుడు అంటున్నారు కదా చాలా తెలివిగా. దళితులకి ఏమైంది? దళితులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని మీరు అడుగుతున్నారు కదా. మీ పార్టీకి కూడా ఒక మంచి పేరు ఉంది. ఏం పార్టీ తెలుసా? మతతత్వ పార్టీ అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పేరు ఉంది, దళితుల పక్షపాత పార్టీ అని. పక్షపాత అయినా దళితుల పక్షపాత అంటారు ఆయన్ని. ఈరోజు ఆయన జ్ఞాపకం రాలేదు, మనకే ఈరోజు జ్ఞాపకం వచ్చారు. మన మతతత్వ పార్టీ కదా, మతాల మీద రాజకీయాలు చేస్తాం కదా మనం. శవాల మీద పేలాలు ఎరుకునేలాగా మతాల మీద రాజకీయాలు చేసుకు బతుకుతాం మనం. కనుక ఈరోజు మనకు జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఆయనకి అలా కాదు, దళితుల పక్షపాత ఆయనకి పేరు ఉంది కనుక ఆయనకి ఈరోజు దళితుల జ్ఞాపకం రాలేదు. మనకి ఈరోజు దళితుల మీద ప్రేమ వచ్చేసింది. లేదు మేము అసలు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు రాకూడదు, మీరు అంటరాని వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టలేదు మనమని ఈరోజు జ్ఞాపకం వచ్చింది మీకు. కానీ ఆయనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంది. ఈ విషయంలో మీరు కొంచెం పొరపడ్డారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం పూర్వం చరిత్రలోకి వెళ్తే అంటే వేల సంవత్సరాలు వెళ్ళవసరం లేదండి, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే మనం చేసిన చెత్త అంతా కనిపించేద్ది చరిత్రలో. ఒక జ్ఞాపకం చేసుకోండి. కనుక ఎటువంటి ఇబ్బంది లేదండి. ఒకసారి చరిత్ర అనే పుస్తకాలను ఒకసారి తీర్చి చూడండి, అన్నీ కనిపిస్తాయి విస్ఫుటంగా. మీ కళ్ళు పెద్దవి చేసుకుని చూడవచ్చు. మనం ఏం చేసాం, దళితులకు అన్యాయం ఏం చేసాం, దళితులను ఏ విధంగా పెట్టాం, వాళ్ళని ఏ విధంగా మనం హింసించాం, వాళ్ళకి ఏ విధంగా మనం పన్నులు కట్టాం, అన్నీ జ్ఞాపకం వస్తాయండి. మీ కళ్ళ ముందే కనిపించేస్తాయి. 70mm బొమ్మ వేసినట్టు కనిపిస్తాయి అనమాట. కనుక మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు. ఓకే, గూగుల్ చేసినా మీకు వచ్చేస్తాయండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఆ పుస్తకాలు అయ్యి ఎతకలేనని మీరు అనుకుంటారేమో. గూగుల్ చేసేసినా గూగుల్ తల్లినట్టుగా మొత్తం చెప్పేద్ది. కనుక ఎటువంటి ఇబ్బంది లేదు రఘునందన్ గారు. చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. లేదా 5 సంవత్సరాల పాలన చూసుకున్నా మీకు దళితుల పక్షపాత అనే విషయం మీకు ఈజీగా అర్థమవుద్ది. మీ 14 సంవత్సరాల పాలన చూసుకున్నా కూడా మాకు అదే అర్థమవుద్ది, మీరు మతతత్వ పార్టీ అని. ఓకేనా? ఇందులో ఎటువంటి పరపత్యాలు లేవు. నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే హిందువులను ఎవరో అవమానించాలనో, నా సహోదరులను ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఇది ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ చుట్టే కేంద్రీకృతమయ్యి ఉండాలి. కానీ మతాలకు అంటగట్టే విధానాన్ని మతతత్వ పార్టీలు చేస్తున్నాయి. కనుక క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో. దోషులు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాలి. కనుక పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఇందులో ఎటువంటి మరో అభిప్రాయం లేదు నాకు. కానీ ఇతర మతాల మీద వేలెత్తి చూపించే ముందు మనం గడుక్కుంటే బాగుంటుందనే ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేయాలని. క్రైస్తవుల మీద అనవసరంగా నెట్టొద్దు. లేని విషయాన్ని వాళ్ళ మీద అస్తమానం మేము మీ మీద బురదేసేస్తాం, మీరు కడుక్కుంటూ ఉండండి అంటే కుదరదండి. ఎంతకాలం మనం కడుక్కుంటాం? మన ఒంటి మీద ఉన్న బురద కూడా మనం చూసుకోవాలి కదా. క్రైస్తవుల మీద మాట్లాడితే ఇలా బురద వేసేద్దాం, వాళ్ళు కడుక్కుంటారు. ఎంతకాలం కడుక్కుంటాం? చూస్తాం, కడుక్కుంటాం. మాకు కూడా ఒక రోజు మండిద్ది కదా, ఏదో ఒక రోజు మండిద్ది. మీ కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ ఒంటి మీద ఉన్న బురద గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. కనుక క్రైస్తవులను లాగొద్దు. విషయం ఏదన్నా ఉంటే తేల్చండి. చట్టాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఇంకెళ్ళ నోరు పడేసుకునే ముందు మీ చేతిలోనే కదా చట్టాలు ఉంది. మీ ప్రభుత్వమే కదా లీడ్ చేసేది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయొద్దా? నిజంగా అందులో ఒక క్రైస్తవుడు ఉంటే తేల్చండి, బయటికి తీసుకురండి. ఒక ముస్లిం ఉంటే బయటికి తీసుకురండి. ఒక హిందూ ఉన్నా బయటికి తీసుకురండి. తప్పు ఎవడ చేసినా శిక్ష పడాలి. అది చట్టం. మరి ఏ విషయం తేలకుండా క్రైస్తవులు ఎందుకు లాగుతున్నారు మీరు? కనుక ఇంకా ఈ పిచ్చాపాటి మాటలన్నీ మానేసి గౌరవప్రదంగా బతుకుతారు. మీకు ఇవ్వబడిన అధికారాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ